బోర్వెల్ లారీ పడిపోయింది, అందుకే ఈ గోడ పడిపోయింది. నాకు తెలిసి మనిషి 90% ఉండడు, చనిపోయి ఉంటాడు. అక్కడి నుంచి వచ్చి పడినట్టుంది ఇది బోర్వెల్ది. ఏం చేస్తావు, కర్మ. డ్రైవర్ లైఫ్ అంటారు కదా, డ్రైవర్ లైఫ్ బాగా కనపడుతుంది చూడండి. ఇప్పుడేనన్నా జరిగింది, ఇప్పుడేనన్నా 11 గంటలకా? మనిషి ఏమన్నా చనిపోయినాడా? అబ్బాయికి కూడా అన్నా? ఘోరమైన యాక్సిడెంట్ అంట. ఆ కారు వెనక పక్క బైక్ ఉంది, ఆ బైక్ అతను చనిపోయినాడంటే ఈ కార్లో వాళ్ళకి ఏం కాలేదంట. అలా టర్న్ తీసుకున్నాను లేదు, ఈ కార్కు వచ్చేసి యాక్సిడెంట్ అయి పక్కకు పడింది. అలాగే దగ్గరకు పోయి చూస్తే ఇందులో మనుషులు లేరు. ఆల్రెడీ నేను రాకముందు వర్షం పడిన తర్వాత ఎలా గ్రీనరీగా ఉందో గిద్దలూరు ఫారెస్ట్, బాప్ రే బాప్. అలాగే ట్రైన్ ట్రాక్, ఇదే చాలా ఘోరం. ప్రజెంట్ అయితే నేను దర్శనానికి వచ్చేసినాను. మనమైతే శ్రీశైలం కూడా రీచ్ అయిపోయినాము. మన బండి పెట్టేసి ఇక్కడ ఒక ఫోటో తీసుకుందాము. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ ది బైక్ వల్గాస్. అందరూ ఎలా ఉన్నారో? హైప్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ మహానంది. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్తున్న డెస్టినేషన్ వచ్చేసి శ్రీశైలం. ఈ పదం మీకు మామూలు అయ్యిండొచ్చు, కానీ రూట్ మాత్రం వేరు. ఇప్పుడు వెళ్ళే రూట్ వచ్చేసి మోస్ట్ డేంజరస్ రూటు, నంద్యాల టు గిద్దలూరు రూటు. క్రేజీ ఎయిర్ బెండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ రూట్ని మనము ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. అది కాక శ్రీశైలం కూడా బయలుదేరుతున్నాము. ఇప్పుడు మొత్తం రూట్ వేరు, ఆత్మకూరే టచ్ కాదు. ఇది వచ్చేసి మార్కాపురము, కుంభము అట్లా వెళ్తుంది ఇది రూటు. ఆ రూట్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. రూటు వేరు, కానీ మనం వెళ్ళే డెస్టినేషన్ మాత్రం కామనే. ఇంకా లేట్ చేయకోకుండా మన కొత్త రూట్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇంకా డైరెక్ట్ కోప్రోలో కలుసుకుందాం. ఇప్పుడైతే మహానంది నుంచి మనము ఒక 3-4 కిలోమీటర్లు వచ్చినాము. మన ఎస్టిమేషన్ టైం వచ్చేసి శ్రీశైలంకి 7 గంటల 7 నిమిషాలు చూపిస్తుంది. 64 కిలోమీటర్స్ ఉంది. ఎస్టిమేషన్ టైం వచ్చేసి చాలా తక్కువనే చూపిస్తుంది. 7 గంటలకు రీచ్ అయిపోతున్నాం చూపిస్తుంది. 7 గంటల 7 నిమిషాలకి. ఇంకా అంతకన్నా మంచిదే. ఇంకా కానీ ఈరోజు ట్రాక్ రికార్డ్ ఒకటి ఉంటుంది. ఒకే రోజులోనే 3 ప్లేసులు ఎక్స్ప్లోర్ చేసినట్లుంటుంది మనము. ఫస్ట్ వచ్చేసి యాగంటి, మహానంది, అలాగే ఇప్పుడు శ్రీశైలం బయలుదేరుతున్నాము. ఇది 3వ డెస్టినేషను. చూద్దాం. మళ్ళా శ్రీశైలం అయిపోతేనే మళ్ళీ వేరే డెస్టినేషన్ ఉంది. లిఫ్ట్ అడుగుతున్నాడు. మనకు బ్యాగ్ ఉండలేదా బ్యాక్ సైడ్, అందుకే లిఫ్ట్ లేకపోతున్నా. లేకపోతే మామూలుగా అంటే ఇచ్చేసేవన్నీ. మీకు ఇది చెరువు కనబడుతుంది కదా, ఇది వచ్చేసి నంద్యాల చెరువు. చాలా భయంకరంగా ఉన్నాయి, వాటర్ ఫుల్ భర్తీగా ఉంది, ఎంటీ అయితే లేదు. ఇక్కడ నుంచి ఇంకా ఫిన్సింగ్ వస్తుంది ఈ చెరువు. సాయంత్రం పూట ఈవినింగ్ వాకింగ్ చేస్తారు ఈ చెరువు మీద. నేను శ్రీశైలం టు మహానంది వచ్చినప్పుడు చూసిన. ఈ గూగుల్ తల్లికి దండం పెట్టాలా, మళ్ళా సిటీలోకి దొరకొచ్చింది గూగుల్ తల్లి. ఏమిటితో కొట్టాలో కూడా తెలియదు గూగుల్ తల్లిని. మా భాషలో చెప్పాలంటే నీ యాలి నెక్క అని పచ్చిబూతులు వస్తాయి. కానీ వద్దు, ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్. మళ్ళీ ఎక్కడో ఇది సందులోకి తీసిపోయింది. 1 కిలోమీటర్ దూరాలు ఉంటాయి ఈ సందులో. ఈ ట్రాఫిక్తో పెద్ద ఇబ్బంది. సో నాయన ఉసేన్ బోల్ట్ ఈడ పరిగెత్తాను, కొంత గ్రౌండ్లో ఉన్న పరిగెత్తు, 100 మీటర్స్లో కప్పను కొడతావు. నంద్యాల కూడా ఏమాత్రం తక్కువ లేదు, కర్నూలుకి తీసిపోయినట్టే ఉంది. చాలా పెద్దగా ఉంది. లిటరల్లీ ఒక
4-5 కిలోమీటర్ల నుంచి రైడ్ చేస్తున్నా. ఇప్పుడు ఎలా బిల్డింగ్లు కనపడుతున్నాయో 4 కిలోమీటర్లు అలానే కనపడుతున్నాయి. ఇక్కడ ఇండికేటర్ లేకోకుండా దూరుతున్నారు, అందుకే చేయి పెట్టినా నేను. ఇక్కడ ఎవరి పద్ధతులే పాటించడం లేదు, ట్రాఫిక్ రూల్స్. గూగుల్ తల్లి నాతో డిస్కో డ్యాన్స్ ఆడిచ్చింది ఈరోజు. అది ఎందుకంటే చెప్తా చూడండి. ఈ రూటు నేను మహానంది పోయేటప్పుడే చూపించింది, పర్వాలేదు బాగానే ఉంది. మళ్ళీ అదే రూట్ చూపించి కదా, మళ్ళీ అవుట్కట్స్ తిప్పి కర్నూలు సిటీ, నంద్యాల సిటీలో తిప్పి మళ్ళీ ఇదే రూట్కి తీసుకొచ్చింది. మన గిద్దలూరు ఫారెస్ట్ ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా చూడండి మొత్తం ఘాట్ సెక్షనే, ఇంకా క్రేజీ ఎయిర్ బెండ్స్. అది కాక వర్షం పడింది కదా, పిచ్చగా ఉంటుంది. పోండి 5 కిలోమీటర్ల తర్వాత చెక్ పోస్ట్ వస్తుంది. ఇప్పుడే బోర్డు చూసినది. బాబాయ్ చూడండి వ్యూ ఎంజాయ్ చేయడానికి సన్సైడ్లో నుంచి పైకి వచ్చినాడు, సన్ రూఫ్లో నుంచి. కానీ అట్లా సన్ రూఫ్లో నుంచి రావడం ఇల్లీగల్ యాక్చువల్గా. అంటే అది ఉండడమే ఇల్లీగల్, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి ఇండియాలో అది అట్లే నడుస్తుంది. ఏమన్నా వ్యూసా, బ్యాంబూ ట్రీస్, ఫోటో సెక్షన్. రే బాబ్, ఇంకా గోప్రో నిండిపోతుంది. బా నెక్స్ట్ లెవెల్ అయ్యా ఫారెస్ట్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది. చీమా చలమరంజి అంట. ఆ లోతుల నుంచి ట్రెక్కింగ్ ఫారెస్ట్ దేమో అది. ఫైనల్లీ మనం ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గరికి రీచ్ అయిపోయినాం. ప్యాంథర్, ఆ కార్ పేరు ప్యాంథర్ ఏమో. సఫారీ ఉన్నట్టుంది, వాళ్ళంతా సఫారీ కస్టమర్లు. ఏమన్నా వ్యూవా. 5 కిలోమీటర్ల తర్వాత వస్తుంది ఈ చెక్ పోస్ట్. వర్షం పడడం వల్ల ఫారెస్ట్ అంతా ఫుల్ గ్రీనరీ. ఇంకా ఎయిర్ బెండ్స్ స్టార్ట్. బస్సు ఎక్కనికి తడబడుతుంది. పైన రైల్వే బ్రిడ్జ్. ఓర్ని ఇప్పుడు మేము హెల్ప్ చేయలేము, ఎందుకంటే మనం ఇట్లా పోతున్నాము, వాళ్ళు ఇట్లా పోతున్నారు. మన చేత కాదు. మీకు ఎదురుగా అక్కడ కనపడుతున్నాయా బ్రిటిష్ వాళ్ళు కట్టిన పిల్లర్స్? అవి ఇప్పుడు కనపడుతున్నాయా ఈ పిల్లర్స్? బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి చూడ పిల్లర్స్. అవి ఏమిటి కోసం కట్టినారో నాకు అర్థం కాదు. ఎవరన్నా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ట్రైన్ ట్రాక్ వేసేకేమో అని నేను అనుకుంటున్నా, కానీ ట్రైన్ ట్రాక్ వేసేకి అంత హైట్ లేపడం అవసరం లేదని నా ఫీలింగ్. 100% ట్రైన్ ట్రాకే ఉంటుంది నాకు తెలిసి. ఏమన్నా ఇది వ్యూస్, ఈ ఎయిర్ బెండ్స్. అమ్మా యాక్టివా కాదురా రే, ఇన్నోవా. యాక్టివాకి ఇన్నోవాకి తేడా తెలియదారా బఫూన్? ఓరి దేవుడు, ఎన్ని రోజుల నుంచో మిస్ అవుతున్న రూటు ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తున్నా.
మీకు ఒకటి చూపిస్తా, ఈ గోడ ఎందుకు పగిలిపోయిందో తెలిసిన. అగ్గో బోర్వెల్ లారీ పడిపోయింది, అందుకే ఈ గోడ పడిపోయింది. నాకు తెలిసి మనిషి 90% ఉండడు, చనిపోయి ఉంటాడు. అక్కడి నుంచి వచ్చి పడినట్టుంది ఇది బోర్వెల్ది. ఏం చేస్తావు, కర్మ. డ్రైవర్ లైఫ్ అంటారు కదా, డ్రైవర్ లైఫ్ బాగా కనపడుతుంది చూడండి. ఎవరి రిస్క్ వాళ్ళది. ఒక్కసారి వ్యూ చూడండి, వర్షం పడిన తర్వాత ఎలా గ్రీనరీగా ఉందో. గిద్దలూరు ఫారెస్ట్, బాప్రే బాప్. అలాగే ట్రైన్ ట్రాక్, ఇదే చాలా ఘోరం అబ్బా. మొత్తం పల్టీ పడిపోయింది లారీ, గోడ చీల్చుకొని దాంట్లో పడిపోయింది. గాయ్స్, ఈ కార్కి వచ్చేసి జస్ట్ లారీ మిస్. అంత క్రేజీగా ఉన్నాయి రోడ్స్ ఈడ. మనమైతే కరెక్ట్ టైంలో వచ్చినాము ఈ రూట్ చూడడానికి. మ్యాక్సిమం నేను శ్రీశైలం చూడడానికి గల కారణం ఏం లేదు కానీ, ఈ రూటుని చూపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఇన్నాళ్ళకి ఈ కళ నెరవేరిపోయింది. అంటే పెద్ద కళ ఏం కాదు కానీ చిన్న కళే. గాయ్స్, ఇది చూడండి క్రేజీ ఎయిర్బెండ్. ఇక్కడ కంపల్సరీ హారన్ కొట్టుకుంటూ రావాల్సిందే, ఎందుకంటే ఆపోజిట్ వ్యూ అస్సలు కనపడదు. బిల్కుల్ జీరో విజిబిలిటీ. చూడు కారు భయపడతాడు. బాప్రే బాప్. బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జ్ ఇది. ఫోటో సెక్షన్. బాయ్. చెప్తాను లేదా ఇక్కడ ఎన్ని ఫోటో సెక్షన్లు జరుగుతున్నాయో. ఈ ఫారెస్ట్ గ్రీనరీకి ఫిదా అయిపోతున్నారు జనాలు. ఇంతటితో ఫారెస్ట్ కూడా అయిపోయింది, గిద్దలూరు ఫారెస్ట్. ఇది వచ్చేసి ఫారెస్ట్ చెక్ పోస్ట్. కార్లు మాత్రమే చెక్ చేస్తారు, మ్యాక్సిమము ఇటు వచ్చేదాన్ని చెక్ చేయరు, ఎందుకంటే శ్రీశైలం నుంచి వస్తారు కాబట్టి. మ్యాక్సిమం ఇట్లనే చెక్ చేసేది. ఏ నంద్యాల నుంచి వస్తారు చూడు, ఆ వెహికల్స్ని మాత్రమే చెక్ చేస్తారు ఎక్కువ. ఫైనల్లీ మనము గిద్దలూరుకు కూడా వచ్చేసినాము. ఇదే గిద్దలూరులో నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఏదంటే నా పాత బైక్ అపాచీ ఉంది కదా 164V, దానికి వచ్చేసి ఇక్కడ చైన్స్ ప్యాకెట్ వేయించిన. అది వచ్చేసి షోరూమ్ వచ్చేసి చివరికి ఉంది. అది ఊరైతే పెద్దదే, ఒక్కటే సందు చాలా పెద్దగా ఉంటుంది. అంటే సందు కాదు, 4 లైన్ రోడ్డు ఉంటుంది. అలాంటి రూట్ వచ్చేసి ఒకటే ఉంటుంది, ఇంకా చుట్టూ ఎక్కడ ఉండవు. మొత్తం ఎక్కడ చూసినా చంద్రబాబు తల ఆడిపోతున్నాడు. ఫ్లెక్సీలు భయంకరంగా ఉన్నాయి టీడీపీ వాళ్ళవి. ఇది మన గిద్దలూరు. అక్కడ కొండలు చూడండి, ఆ కొండలు, ఆ కొండల పైన ఏదో మట్టి కుప్ప పోసినట్టుంది కానీ ఒక్క బండరాయి కూడా లేదు దానిపైన. ఎట్లా ఏర్పడినాయి అబ్బా. ఎవరో మనము చేతితో నుంచి కుప్ప పోస్తాం చూడు ఇసుక మీద, అట్లా పోసినట్టున్నాయి అవి. మళ్ళీ చెట్లు అయితే తక్కువ ఉన్నాయి దానిపైన. ఒక్కసారి వ్యూ చూడండి అక్కడి నుంచి, ఏమన్నా వ్యూ. ఆ చుట్టూ కొండలు, ఎక్స్ట్రాడనరీ ఉన్నాయి చాలా. గిద్దలూరు, నంద్యాల టు గిద్దలూరు రూట్ హైలైట్ అబ్బా. మొత్తానికైతే కేక వచ్చిన దానికి వర్త్ మన గిద్దలూరు టు శ్రీశైలం రైల్లో ఫస్ట్ టోల్ గేట్ పందిళ్ళపల్లి.
పందిళ్ళపల్లి. బై మిస్టేక్ అది వచ్చేసి టోల్గేట్ రావాల్సినది ఆ పక్కకు వచ్చేసిన, టోల్గేట్లోకి వచ్చేసిన. పేరు బాగుంది కదా, పందిళ్ళపల్లి. ఇప్పుడేనన్నా జరిగింది? ఇప్పుడేనన్నా 11 గంటలకా? మనిషి ఏమన్నా చనిపోయినాడా? అబ్బాయికి కూడా అన్నా? ఘోరమైన యాక్సిడెంట్ అంట. ఆ కారు వెనక పక్క బైక్ ఉంది, ఆ బైక్ అతను చనిపోయినాడంటే ఈ కార్లో వాళ్ళకి ఏం కాలేదంట. ఇది వచ్చేసి యాక్సిడెంట్ 11 గంటలకి జరిగిందంట. మొత్తానికైతే యాక్సిడెంట్ చూస్తే భయం వేస్తుంది. ఆ యాక్సిడెంట్ చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది, అందుకు చెప్దామనిపించింది. మనం ఎంత నెమ్మదిగా తోలినా అవతలోడు జాగ్రత్త ఉన్నాడు కదా, మన జాగ్రత్త మనమున్నా అవతలోడు అజాగ్రత్తగా ఉంటాడు, ఎవడేం చేయలేడు. కానీ హెల్మెట్ వాడాలా. అతను ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది కదా, అతనిది అయితే హెల్మెట్ ఏం లేదంట, స్పాట్ అవుట్ అంట. ఏం చేస్తావు, టైం చెప్పలేం. ఇది చూడు లొకేషను, కీడే ఘాట్ సెక్షన్ మాదిరిగా తలపిస్తుంది. మొత్తం కొండలే, ఇక్కడ పొలాలు కూడా లేవు. ఇంకా దూరణాలు వచ్చేసి 16 కిలోమీటర్లు ఉంది. సూర్యుడు కూడా కళ్ళ కుక్కేస్తున్నాడు, ఎందుకంటే ఎదురెండ పడుతుంది. ఇప్పుడు వచ్చేసి సన్సెట్ అవుతుంది కదా. నంది హిల్స్ వీడియో ఎవరన్నా కింద కామెంట్లు చదివితే, నేను బై మిస్టేక్ సన్ రైజ్ని సన్సెట్ చేసినాను, కామెంట్లో వచ్చేసి ఫుల్గా వేసుకున్నారు. వ్యూ మాత్రం కేక, చుట్టుపక్కల అన్నీ కొండలే. మొత్తానికైతే మనం దూరణాలకు చేరేసుకున్నాము. మన డెస్టినేషన్కి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం అంతే. దూరణాలు వచ్చేసిందంటే మ్యాక్సిమం శ్రీశైలం వచ్చేసినట్టే, ఎందుకంటే ఒక ఉపశమనం, శ్రీశైలం దగ్గరలో ఉన్నామని. మనం అనంతపూర్ నుంచి వస్తే మన ఎదురుగా రూట్ కనపడుతుంది కదా, మనము అనంతపూర్ నుంచి వస్తే ఈ రూట్లో వస్తాము. గిద్దలూరు నుంచి వస్తే ఇప్పుడు మనం వచ్చినాం చూడు, అదే రూట్లో వస్తాము. ఇక్కడ ఒక రాజస్థాన్ వాడు ఉంటాడు, వాని దగ్గర టీ తాగేసి వెళ్ళిపోదాము. ఉన్నాడు, టీ తాగేద్దాం. వీడే మన రాజస్థానుడు. మనమైతే మన శ్రీశైలం మల్లన్న కొండల దగ్గరకు అయితే రీచ్ అయిపోయినాం. అలాగే దూరణాల నుంచి అవుట్కట్స్కి వచ్చేసినాం మనం. ఇప్పుడు వీడోడు కార్ డ్రైవింగ్ వస్తుందా లేదా వీనికి అయ్యాల నుంచి చూస్తానా, బ్రేక్ అన్న కొడతాడు స్లో అన్న అవుతాడు, బ్రేక్ అన్న కొడతాడు స్లో అన్న అవుతాడు. ఎట్లా రా దేవుడు. శ్రీశైలం మల్లన్న కొండల దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా ఘాట్ సెక్షన్ ఇప్పుడు ఎక్కడమే మన తరువాయి. నాగార్జున సాగర్ శ్రీశైల టైగర్ రిజర్వ్. ఇది వచ్చేసి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెక్ పోస్ట్ శ్రీశైలంది. ఫస్ట్ స్టార్టింగే వచ్చేస్తుంది. ఒక 3 నెలల కిందట వచ్చింది కదా, అప్పుడు
అప్పుడైతే మొత్తం ఎండిపోయింది ఆ ఫారెస్ట్. ఇప్పుడు చూడండి వర్షానికి ఎంత గ్రీనరీ అయిపోయిందో. దీనికిన్న గిద్దలూరు ఫారెస్ట్ ఈరోజు హైలైట్, కిరాక్. దీనికిన్న భయంకరంగా ఉంది గ్రీనరీ. గోస్ట్లో అనేది కూడా బూడకపోయింది ఈ గ్రీనరీకి. అసలు రోడ్లే కనపడడం లేదు, అన్ని లోపల ఉన్నాయి. ఇవి కొట్టేస్తే మంచిది, ఎందుకంటే డ్రైవర్స్కి కానీ బైకర్స్కి కానీ అవి మార్గాన్ని సూచిస్తాయి కాబట్టి కంపల్సరీ ఉండాలి. అవి కొమ్మలు కొట్టేస్తే బాగుంటుంది. మొత్తం గ్రీనరీ గ్రీనరీ. ఏమన్నా నా వ్యూ. ఎంతైనా ఫారెస్టే, ప్రకృతే. ఇంకా ఇక్కడ నుంచి భయంకరమైన ఎయిర్ బెన్స్ వస్తాయి శ్రీశైలంలో, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. నేను ఇట్లా దిక్కులు చూసుకుంటా ఒకసారి నా అపాచీ 164 వీలో సైడ్కి దింపేసిన ఇట్లా తగ్గుకి. అక్కడ మట్టి కూడా లేదు, నాకు కాలు అందలేదు, నేను కింద పడేసిన. అట్లా 2 సార్లు జరిగింది. అంత ప్రవాహం వస్తుంది వర్షానికి. అందుకే చూడు ఇక్కడ చూడండి మొత్తం మట్టి కోసకపోయింది, సైడ్కి ఏం లేదు. ఇది ఇంకో ఎయిర్ బెండ్, చాలా డేంజర్ ఇది. ఎందుకంటే టైర్లు పొయ్యి రోడ్డు స్మూత్ అయిపోయి ఉంటుంది, మ్యాక్సిమం స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లారీవి బటన్స్ ఉంటాయి కదా, దాని లోడ్ మీద ఉన్నప్పుడు అవి రొటేట్ అవుతాయి. ఆ రొటేట్ అయినప్పుడు దానికి ఉండే బటన్స్ రోడ్డుకి రాసుకున్నప్పుడు అది ఫ్లాట్ అయిపోతుంది భూమి. అప్పుడు నైస్గా అయిపోతుంది భూమి. అప్పుడు మ్యాక్సిమం స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మన టైర్ కూడా గ్రిప్ లేకపోతే కార్నరింగ్ చేసేటప్పుడు మనకు కూడా ఇబ్బందే. అలా టర్న్ తీసుకున్నాను లేదు, ఈ కార్కి వచ్చేసి యాక్సిడెంట్ అయి పక్కకు పడింది. అలాగే దగ్గరకు పోయి చూస్తే ఇందులో మనుషులు లేరు. ఆల్రెడీ నేను రాకముందే యాక్సిడెంట్ జరిగిపోయింది. ఈ కార్ని బాగా గమనిస్తే ఇంటీరియర్ అంతా డ్యామేజ్ అయింది, అలాగే ఫ్రంట్ భాగం కూడా డ్యామేజ్ అయిపోయింది. అలాగే ఈరోజు నాకు ఏమనిపించిందంటే మోస్ట్ డేంజరస్ ఘాట్ సెక్షన్లో ప్రయాణించినామనిపించింది. అలాగే మన గోప్రో కూడా వాయిస్ దొబ్బిపోయింది. ఫైనల్లీ మనం శ్రీశైలం కూడా రీచ్ అయిపోయినాం. మనం ఆల్రెడీ 2 సార్లు ఫేస్ చేసినాం, సింగిల్గా ఉంటే రూమ్ ఇవ్వరు. అందుకని మనం సున్నిపెంటలో రూమ్ తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి సున్నిపెంటకు పోయి రూమ్ తీసేసుకుందాం. అక్కడ ఏంద్రయ్య వరుస పెట్టి వస్తున్నాయి వెహికల్స్, అంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ. నేనైతే సున్నిపెంటలో రూమ్ తీసేసుకున్నా. సున్నిపెంటలో రూమ్ ఎందుకు తీసుకున్నా అంటే ఆల్రెడీ మనకి 2 times ఎక్స్పీరియన్స్ అయింది శ్రీశైలంలో. సింగిల్గా ఉంటే శ్రీశైలంలో రూమ్ ఇవ్వరు, అందుకని నేను సున్నిపెంటకు వచ్చేసి ఈ రూమ్ తీసుకున్నా. ఈ రూమ్ వచ్చేసి మనకి 700 పడింది. ఇది వచ్చేసి సున్నిపెంటలో వచ్చే ఎండింగ్లోనే ఉంటుంది. ఒకసారి రూమ్ చూపిస్తాం మీకు. ఇది వచ్చేసి 3 cot మంచము, అలాగే అక్కడ బాత్రూము. జస్ట్ 700, ఏదో పర్వాలేదు. ఇంకా ఇప్పుడు నేను దర్శనానికి వెళ్ళొస్తా శ్రీశైలంకి. దర్శనం పోయి ఇచ్చిన తర్వాత మళ్ళీ రూమ్లో కలుసుకుంటా. ఆల్రెడీ నేను శ్రీశైలంలో 2-3 వీడియోస్ చేసేసినాను. శ్రీశైలంలో చూపించాల్సినవి అన్నీ చూపించేసిన. నేను చూపించిందంటూ 2 ఉన్నాయి. అది ఇష్టకామేశ్వరి, ఇంకోటి వచ్చేసి అక్కమ్మ వాళ్ళు, ఒక అక్కమ్మ వాళ్ళు కాదు, స్వయంభు లింగము. అది వచ్చేసి తెలంగాణలో ఉంటుంది. బోట్లో వచ్చేసి 14 కిలోమీటర్ల వల్ల 2 hours టైం పడుతుంది. అది పోవాలనుకుంటే మనము పొద్దున్నే వెళ్ళి బుక్ చేసుకోవాలి. అది బోటింగ్ పాయింట్ ఉంది చూడ శ్రీశైలంలో, అక్కడ వెళ్తే అక్కడ బుక్ చేసుకుంటారు పొద్దున్నే. మనము 7 గంటలకే వెళ్ళి అక్కడ బుక్ చేసుకోవాలా ఆ స్వయంభు లింగం దగ్గరికి వెళ్ళాలంటే. ఇప్పుడు వచ్చేసి నేను దర్శనానికి వెళ్ళొస్తా. దర్శనం పోయి వచ్చిన తర్వాత మళ్ళీ కలుసుకుంటా. ప్రజెంట్ అయితే నేను దర్శనానికి వచ్చేసినాను. మనమైతే
రీచ్ అయిపోయినాము. మన బండి పెట్టేసి ఇక్కడ ఒక ఫోటో తీసుకుందాము. నేనైతే ఇప్పుడు దర్శనానికి వచ్చినాను. దర్శనం క్యూ లైన్ వచ్చేసి అక్కడ ఉంది చూడండి, అదే దర్శనంకి వెళ్ళే రూటు. అక్కడ నుంచి మనం వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేసి ఇంటికి సంబంధించిన బియ్యము బ్యాళ్ళు దేవునికి ఇచ్చేకి సమర్పించడానికి దర్శనం చేసుకొని ఇవి కూడా ఇచ్చేస్తా. ఇప్పుడు గైస్ ఇప్పుడే దర్శనానికి వచ్చినాను. దర్శనానికి పోవాలంటే మన మొబైల్ తీసుకోకూడదు, అందుకని ఇక్కడ పెట్టేసి వెళ్ళా. ప్రతి మొబైల్కి వచ్చేసి 10 రూపాయలు ఈచ్ మొబైల్కి. ఇది మొబైల్ కౌంటరు అండ్ లగేజ్ కౌంటరు. ఇక్కడే పక్కన బ్రో కనపడిస్తున్నాడు కదా, ఈ బ్రో వచ్చేసి శ్రీశైలంలో నాకు పరిచయం అయ్యాడు. ఈ బ్రో వచ్చేసి మొత్తం ఆల్ జ్యోతిలింగ్ 12 జ్యోతిలింగ్ యాత్ర చేస్తున్నాడు. అదిగా ఇప్పుడే పరిచయం అయినాడు, ఇంకా సగం కంప్లీట్ చేసేసినాడంట. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈ బ్రో వచ్చేసి ఇది పూరి జగన్నాథ్ పోతున్నాడంట. అదైపోయిన తర్వాత పూణే కే బాద్ पूरी के बाद झारखंड వేద్యనాథ్ జార్ఖండ్ లో వచ్చేసి వేద్యనాథ్ పోతాడంట. మళ్ళా మన బ్రోకి అయితే ఒక ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. थैंक यू. अभी 9 completed, 9 ज्योतिर्लिंग, 2 धाम completed. और next जगन्नाथपुरी, then 3 more ज्योतिर्लिंग और 1 धाम. మొత్తానికి అయితే మన బ్రోకి వచ్చేసి సేఫ్ రైడ్, సేఫ్ జర్నీ. ఇప్పుడే దర్శనం చేసుకొని బయటికి కూడా వచ్చేసినాను. దర్శనము బాగానే జరిగింది, అర్ధగంట పట్టింది. అది ఫ్రీ దర్శనం కూడా కాదు, డబ్బుల దర్శనము. 150 రూపీస్ పెట్టి దర్శనం చేసుకున్నాను. ఇక్కడ ఫ్రీ దర్శనం వచ్చేసి మేము వచ్చిన టయానికి నేను ఎగ్జాక్ట్గా 9కి వచ్చినాను. 12:30 వరకు ఫ్రీ దర్శనం అలో లేదంట. అందుకని 150 రూపాయలు పెట్టి టికెట్ తీసుకొని దర్శనం చేసుకున్నాను. ఇది ఒక పెద్ద స్కామ్, ఇంకా అంతకుమించి ఏం చెప్పలేము. ఎందుకంటే ఆదాయం కావాలి కాబట్టి ఈ విధంగా చేస్తారు, తప్పదు. ఇంకా 150 టికెట్ తీసుకొని ఇంకా మనం దర్శనం చేసుకున్నాము, బయటకు వచ్చేసినాము. ప్రసాదం కూడా తీసుకున్నాను. ప్రసాద్ కౌంటర్ కూడా అక్కడ ఉంది, కనపడిస్తుంది కదా, అదే ప్రసాదం కౌంటరు. అక్కడ వెళ్ళి ప్రసాదం తీసుకోవాలా. ప్రసాదం వచ్చేసి ఒక లడ్డు వచ్చేసి 20 రూపాయలు అంతే. అలాగే ఓ పులిహోర ప్యాకెట్ తీసుకున్నాను. పులిహోర ప్యాకెట్ కూడా ఇప్పుడు కలుపులో వెళ్ళిపోయింది. మీకు ప్రసాదం కౌంటరు దారిలో వెళ్ళేటప్పుడు మళ్ళీ చూపిస్తా. ఇదే ప్రసాదం కౌంటరు, ఇక్కడే మనం ప్రసాదం తీసుకునేది. అంతకింద ముందు వచ్చేసి ఇక్కడ నిత్య అన్నదాన సత్రం ఉంది. మీకు కనపడిస్తుందా, ఇది నిత్య అన్నదాన సత్రము. ఇక్కడ మనకి ఫ్రీగా భోజనం పెట్టేస్తారు. ఇక్కడ మీకు ఎదురు కనపడుతుంది కదా, మనం దర్శనం చేసుకున్న తర్వాత ఇటు వస్తాము. ఇటు వస్తేనే ఇది వచ్చేసి నిత్యాన్నదాన సత్రం బోర్డు ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అక్కడ కనపడిస్తుంది కదా నిత్యాన్నదాన సత్రదానము. ఇది వచ్చేసి ఇక్కడ నా చేతిలో ఉంది కదా టికెట్. ఈ టికెట్ వచ్చేసి దర్శనం చేసుకున్న తర్వాత మనకు బ్యాక్ సైడ్ టెంపుల్లో ఇస్తారు. ఈ ఇచ్చిన టోకెన్ తీసుకొని మనం ఈ రో ఉంది కదా, ఇట్లా వెళ్తే మనము అన్నదానానికి వెళ్ళిపోవచ్చు. ఇంకా నేనైతే అన్నదానానికి వెళ్తున్నాను. ఇంకా తినేసి మళ్ళీ మాట్లాడుకుందాము. లోపలికి వస్తేనే ఇంత పెద్ద లైన్ ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే ఇది అన్నదానంకి నిత్యాన్నదానం కదా, ఫ్రీగా పెట్టేస్తారు కాబట్టి జనాలు కూడా బాగానే వచ్చేసినారు. అదిగా ఫ్రీగా వస్తారనేది కాదు, కానీ ఇది ఒక దేవుని ప్రసాదం కాబట్టి అందరూ తినడానికి వస్తారు కాబట్టి ఇంత జనం ఉంది. ఇదే ఫ్రీ అన్నదాన సత్రము. ఇందులో వచ్చేసి ఇస్తర్లన్నీ పెట్టేసింటారు, ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి అన్నదాన సత్రంలో పెట్టే ఫుడ్. ఇది వచ్చేసి తీపన్నము, ఇది పప్పు, అది వడియాలు, అలాగే ఇది కర్రీ. ఇది మనతో పాటు మన రాజస్థాన్లో కూడా వచ్చేసినాడు. శ్రీశైలం నుంచి ఇప్పుడే వచ్చేసినాను. వచ్చేసి రూమ్లో ప్రశాంతంగా ఒక అర్ధగంట సేపు కూర్చొని ఫ్రెష్ అప్ అయిపోయి మంగడి వేసుకుని ఇంకా లగేజ్ అంతా సర్దేసి, అలాగే ఇంకా రైడింగ్కి షర్టు పనికిరాదు కదా, అందుకే టీ షర్ట్ కూడా మార్చేసుకున్నా. ఇంకా ఇది టీ షర్ట్ అంటే కొత్తదేం లేదు, 2 జతలు తెచ్చుకున్నా. అందులో ఒకటి వాడుకున్న దాన్ని మళ్ళీ వేసుకున్నా. ఇంకా రూమ్ కూడా చెక్అవుట్ చేసేస్తున్నా. మొత్తం అంతా రూమ్ అంతా సాఫ్ అయిపోయింది. రైడింగ్ జాకెట్ ఒక్కటి మనం వేసుకోవాలా. ఇంకా గోప్రో కూడా మౌంట్ చేసేసిన. అలాగే ఈ శ్రీశైలం వీడియో నచ్చితే మీకు ఏం చేయాలి కదా, అది చేసేయండి. సీ యూ నెక్స్ట్ బ్లాగ్.